జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్కు మద్దతు తెలుపుతున్నారు. దేశంలో రాజకీయాలకు, మతాలకు అతీతంగా ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. పాకిస్తాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులు భారత్లో ఇలాంటి మారణ హోమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఈ పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రస్థాయిలో ఖండించారు. ఈ క్రమంలోని ముస్లింలకు అసదుద్దీన్ ఓవైసీ కీలక సూచనలు చేశారు. ఈ మేరకు ఎక్స్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో మీ అందరికీ తెలిసినట్లుగా పాకిస్తాన్ గడ్డపైన ఉన్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో కాల్పులు జరిపి 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ ఉగ్రవాద చర్యను ఖండిస్తూ మీరు రేపు ప్రార్థనలకు వెళ్లినప్పుడు దయచేసి మీ చేతికి నల్ల రంగు రిబ్బన్ ధరించండి అని వీడియోను విడుదల చేశారు. ఇక పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి నా విజ్ఞప్తి, రేపు మీరు నమాజ్ ఏ జుమ్మా ఇవ్వడానికి వెళ్లేటప్పుడు చేతికి నల్ల బ్యాండ్ ధరించండి. ఇలా చేయటం ద్వారా విదేశీ శక్తులు భారతదేశ శాంతిని, ఐక్యతను బలహీనపరచకుండా మేము భారతీయులందరికీ సందేశం పంపుదాం అని హిందీలో అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. ఈ ఉగ్రదాడి కారణంగా ఉగ్రవాదులకు మన కశ్మీర్ సోదరుల్ని లక్ష్యం చేసుకునే అవకాశం లభించిందని ఓవైసీ పేర్కొన్నారు. మరోవైపు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఎంఐఎం పార్టీ తరపున అసదుద్దీన్ ఓవైసీ కూడా హాజరయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష భేటీకి హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు హాజరయ్యారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. సమావేశం తర్వాత మాట్లాడిన ఓవైసీ ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించే దేశంపై కేంద్రం చర్య తీసుకోవచ్చని, ఆయుధ అమ్మకాలపై పాకిస్తాన్పై ఆంక్షలు విధించడానికి అంతర్జాతీయ చట్టం కూడా అనుమతి ఇస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బైసరన్ లోయలో సిఆర్పీఎఫ్ బలగాలను ఎందుకు మోహరించలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఘటన జరిగిన తర్వాత భద్రతా బలగాలు ఘటనా స్థలికి చేరుకోవడానికి గంట సమయం ఎందుకు పట్టిందని నిలదీశారు. ఉగ్రవాదులు మతాన్ని అడిగి హత్య చేయటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాము మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.